హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ సినీ టాక్స్. ఈరోజు మనం రియాక్ట్ అయ్యే వీడియో వచ్చేసి అగ్లీ స్టోరీ. మన ఆనందం నుంచి మరో మూవీ రాబోతుంది. సో మూవీ కూడా చాలా మన లాస్ట్ మూవీ వచ్చేసి అయితే మీకు తెలిసిందే, సైకో సిద్ధార్థ్. మొత్తం సైక్ ఉంటాడు. ఆ సినిమా చేసిన తర్వాత అస్సలు నాకు సైక్ ఇచ్చింది సినిమా చూసిన థియేటర్లో. సో మన స్టోరీ సెలెక్షన్స్ కూడా వేరే లెవెల్ ఉన్నాయి. అండ్ ఏ సినిమాకి పొంత లేకుండా డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్గా ఉంటుంది మొత్తం అది. సో ఈ ట్రైలర్ చూద్దాము, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. మనం హీరోయిన్ కూడా చూస్తే అవికా గారు మనకు తెలుసు కదా, అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు తెలుసు. చిన్నారి పెళ్ళికి సీరియల్ నుంచి మొత్తం ఫేమస్ అయిపోయింది. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీలో చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, షేర్ ద వీడియో. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఏం తెలిసే నీకు ఆ గౌతమ్ గడికి లవ్ గురించి? ఎవడి లైఫ్లోకైనా ప్రేమ అనే ఫీలింగ్ వచ్చి వెళ్ళిపోతుంది. ఏంటది బొమ్మ? బాధపడి ఆ బొమ్మ కత్తెట్టాడు మర్చిపోయే మనుషులే అందరికీ. అంటే హీరోయిన్ అనుకొని పోటుగాడు ఎవడు లేడు, ఒక్క నేను తప్ప. అదిగా ఇందులో కూడా సైకోలాగే ఉన్నాడు సేమ్. సైకోలా ఉన్నాడు, కాకపోతే కొంచెం డిఫరెంట్ అయినా తెలుసా. ఏదో మన కాంచన మూవీలో రాఘవేంద్ర గారు నాకు అట్లే స్పైడర్ సినిమా లాగా కొంచెం సైకో గంటలా అనిపిస్తున్నాడు. సైకో స్పైడర్ సినిమాలో ఉంటాడు కదా వాడు. అదే సైకో. సైకో అంటే పక్కోడు ఏడిస్తే ఆనందపడతాడు. భైరవా సేమ్ అలాగుంది, మరి చూడాలి. ప్రియోనలా విసిరేస్తావండి. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా, ఎంత ఇష్టమో తెలుసా, ఎంత ఇష్టమో తెలుసా. ఇష్టపడితో కూడా మంచం మీద పడుకునేలా చేసే ఇదంటే నాకెంత ఇష్టం. ఏంటది? తాళ? తాలి తాలి మనం ప్రేమించిన వాళ్ళని ఎలాగైనా దక్కించుకోవటమే నాకు తెలిసిన ప్రేమ. వాటిని లవ్ చేస్తాం. ఓహోహోహోహో, వేరేవాడితో పెళ్ళి అయిపోయింది మా. వాడినే లవ్ చేస్తుందట. ఈ రోజు నీతో ఐ లవ్ యూ చెప్పిస్తాం. చెప్పు, ఐ లవ్ యూ చెప్పు, ఐ లవ్ యూ చెప్పు. అది ఏమో సార్. రిజర్వేషన్ వల్ల మనోడైతే మా పక్క కంప్లీట్ గా అంటే నాకైతే దక్కాలంటే ఎందుకో చాలా డిస్టర్బింగ్ ఉంది. ఇదేంటో మరి క్యారెక్టర్ అయితే మనోడిది. అదేంట్రా, ఇష్టమా లేకపోతే లస్టా లేకపోతే ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. ఇంతేనంటే మారరా? మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన కోసం ఏడుస్తారు, కానీ మీ పక్కనే ఉండి మిమ్మల్ని ప్రేమిస్తూ మీకోసం ఏడ్చే వాళ్ళని మాత్రం పట్టించుకోరే. క్రియేట్ చేసిన దేవుడు గడిని చంపేయాలంతే నాకు. అదేంటి మామ, కరెక్ట్గా సూట్ అయిపోయారా పెట్టాడు అగ్లీ స్టోరీ. కాదు ఫోటో ముట్టుకుంటేనే కొట్టాడు. బాటిల్ బాల్ కొట్టాడు మొత్తం మీద. అర్థం కావట్లేదు. హీరోయిన్ ఎవడన్నా ముట్టుకుంటే కొడతాడు, మనోడు కొట్టచ్చు హీరోయిన్. కొట్టచ్చు అన్నట్టు. అంటే నా నోటిలో మాట్లాడితే వస్తలేదు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, మాటలు లేకుండా పోయాను. మేబీ నాకు తెలిసి ఎంత డిస్టర్బ్ అయి ఉంటే, ఎంత అమ్మాయి మీద మన సిరిగిపోయింది కాబట్టి మనోడు కొట్టుండొచ్చు. ఏం చేసిందో మన అంతగానో సినిమాలో. అమ్మాయికి అబ్బాయి ఇష్టం పోయినా మనోడు ఎలాగోలా బలవంతం పెళ్లి చేసుకొని ఇబ్బంది పెట్టుంటాడు. ఏమైందా? హస్బెండ్ అంట. ఎవడ హస్బెండ్ రా? అది ఇంకోటితో పెళ్ళి అయిపోయింది కదా దానికి. అది మూవీ చూసి తెలుస్తుంది మరి. ఫస్ట్ ఎవరితో అయితే తెలియదు మనకి. సినిమా రిలీజ్ అవుతుంది. నాకు మా సైకో సిద్ధార్థ్ పార్ట్ చూసినట్టు ఉంది వచ్చాము. కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఏంటంటే అందులో అమ్మాయి ప్రేమిస్తాడు, ఇక్కడ మొత్తం సైకో. అసలు నాకు అర్థం కాని ఏంటంటే, అసలు ఈ హీరోయిన్ ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత కూడా ఇట్లాంటి ఒక క్యారెక్టర్ కోసం ఎట్లా ఒప్పించుంటాడు. అంత బేగా ఇలాంటి అంటే లేకుండా వస్తే ఒప్పుకోదు. చూస్తే మన హీరోయిన్ చేసిన అన్ని సినిమాలు కూడా చాలా వరకు ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా నేనైతే ఇలాంటి ఒక స్టోరీ తిన సెలక్షన్స్లో అయితే నేను చూడలేదు. సో ఆ స్టోరీలో ఎంత డెప్త్ ఉంటే కానీ వీళ్ళు అంత కన్విన్స్ చేసి ఇలాంటి ఒక క్యారెక్టర్ని ఒప్పించి అయితే ఉంటారు. నాకు తెలిసి ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ తెలుగులోకి వస్తుంది కాబట్టి
సో చిన్న స్టోరీ అయినా చిన్న సినిమా అయినా తీస్తే బాగుంటుందని నాకు తెలుసు అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్న సినిమా చిన్న స్టోరీ అని ఇంతకు కాదు, ముందుకు రాజశేఖర్తో చేసిన సినిమాలు అయినా సరే, రాజశేఖర్తో చంపాలా అప్పుడు చూసాం హీరోయిన్ ని, తర్వాత మళ్ళీ కొన్ని మూవీస్ లో వచ్చింది వెళ్ళిపోయింది. బట్ లాంగ్ లెంత్ గా ఫుల్ ఫ్లెడ్జ్ అయితే ఏ సినిమా లేదు. అప్పుడు జుయాలు చంపాలా మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం మన తెలుగులో. హిందీ మూవీస్ అంటే చాలా ఉన్నాయి కానీ తెలుగులోకి వస్తే మళ్ళీ ఇదే మూవీ వస్తుంది. నందు ఈ మధ్య అతను సెలక్షన్స్ చూసుకుంటే స్టోరీస్ కూడా లైనప్ ఇది కూడా సేమ్ ఒక ఆ విధంగానే ఉంది కానీ ఏ విధంగా ఉందో లేదు కొంచెం ఓకే. మనం ఏంటంటే ఆ సైకో సిద్ధార్థని చూసిన తర్వాత ఇంకా అన్నీ అలాగే అనిపిస్తుంది. ఆ సైకోలో ఇప్పుడున్న ఈ క్యారెక్టర్ రెండు కూడా ఎందుకు మర్జ్ అవుతున్నట్టు అనిపిస్తుంది కానీ కాదు, చాలా డిఫరెన్స్ ఉంది ఈ రెండింటికి. కానీ స్టోరీ పేరు సినిమా పేరు మాత్రం కరెక్ట్గా ఆ పెట్టారు. లుక్ అలా ఉండడం వల్ల మనం కన్విన్స్ అవ్వలేకపోతున్నాం వీడు సైకో సిద్ధార్థ్ కాదని, వీసారి వేరే అని చెప్పి. కానీ పర్లే, స్టోరీ అయితే యూనిక్గా ఉంది. అది ఏంటో మరి చూడాలి, అది ఎంత లవ్ స్టోరీయా లేకపోతే మనడికి ఆమె పైన లస్ట్ ఉందా లేకపోతే ఏంది. ఇది కూడా దసరా లాగా ఒక కామందరం హీరోయిన్ మీద ఎలాగైనా అది నాకు దక్కాలి అని అనుకుంటున్నాడేమో, దక్కాలి అన్న ఇది కాన్సెప్ట్తో ఉంటాయి కదా, అలాంటి స్టోరీయా. ఎందుకంటే ట్రైలర్లో మనం ఈజీ చూడొచ్చు, హీరోయిన్తో ఇంకో పెళ్ళి అయిపోయింది, అది పెళ్ళి అయిపోయింది, అది బీచ్లో అయింది కాబట్టి అది డ్రీమా లేకపోతే చెప్పాడు కదా వాడు ఇష్టం లేనోడితో కూడా తాళి ఏదైనా చేస్తుందని. నాకైతే ట్రైలర్ చూసినంతసేపు కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంది. మనోడి క్యారెక్టర్ అయితే మరీ ఇది చెప్పలేను, అది ఏంటంటే కొంచెం మనం చూసే తప్ప డిసైడ్ అవ్వలేం, ఇట్ట కూడా ఉండరారా మనుషులు అన్నట్టు ఉంది ఆ క్యారెక్టర్. అది హీరోయిన్ పైరం పట్టుకుంటే కొట్టేస్తున్నాడు, మనోడు మాత్రం కొడుతున్నాడు. ఎంత చేసినా లవ్. లాస్ట్ లో బెస్ట్ హస్బెండ్ ని నన్ను హర్ట్ చేస్తున్నారు అంటున్నాడు. అది క్రేజీ ఉంది లాస్ట్ లో. ఓల్డ్ బెస్ట్ హస్బెండ్ ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే ఈ ట్రైలర్ ఏదైతే కట్ చేశారో ఇందులో మొత్తం ఏంటంటే ఈ ఒక్క హీరోకి ఉన్న క్యారెక్టర్స్ ఉన్న నెగిటివ్స్ అన్నీ కూడా చూపించేశారు. మేబీ సినిమాలో ఇవన్నీ ఉండకపోవచ్చు, అవన్నీ చిన్న చిన్న అవ్వచ్చు. సో లెట్స్ సీ నందు ఈసారి ఏం మ్యాజిక్ చేస్తాడు పెద్ద స్క్రీన్ పైన అన్నది మనం లిటరల్లీ వెయిట్ చేసి చూడాల్సి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ యు ఆల్ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.